ధ్యానం ఎందుకు చేయాలి? శరీరాన్ని నడిపిస్తున్నది ప్రాణశక్తి అని తెలుసుకొని దానిని పెంచుకోవడం కోసమే ధ్యానం. శారీరక రోగాలు ఎందుకు వస్తున్నాయి? మానసిక ఆందోళనలు, ఒత్తిడులు ఎందుకు ఉన్నాయి? దుఃఖం ఎందుకు వస్తుంది అని తెలుసుకొని వాటి నివారణ కోసమే ధ్యానం. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలతలను పెంచుకోవడం కోసం ధ్యానం. మనం తినే ఆహారం ద్వారా వచ్చే శక్తి కన్నా ప్రకృతి ద్వారా వచ్చే ప్రాణశక్తే శరీరానికి ఆధారం అని తెలుసుకోవడం కోసమే ధ్యానం. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల పరిష్కారానికి కావలసిన ఆత్మస్థైర్యం సంపాదించడం కోసమే ధ్యానం. మరణం తరువాత కూడా నేను ఉన్నానని తెలుసుకోవడం కోసం ధ్యానం. జన్మలు ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ధ్యానం. ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని తెలుసుకోవడం కోసం ధ్యానం. నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకోవడం కోసం ధ్యానం. శరీరం, మనస్సు, బుద్ధి అనేవి ఆత్మకు ఉపాధులు అని తెలుసుకోవడం కోసం ధ్యానం. నేను సచ్చిదానంద స్వరూపుడను అని తెలుసుకోవడం కోసం ధ్యానం. ఆత్మ ఎరుకను, సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండడం కోసం ధ్యానం. బాహ్య ప్రయాణం కాక అంతర ప్రయాణం కూడా ఉందని తెలుసుకోవడం కోసం ధ్యానం. మన మంచి చెడులకు మనమే కారణం అని తెలుసుకోవడం కోసం ధ్యానం. మన జీవితాలకు, మన కష్ట సుఖాలకు మనమే కర్తలమని, ఏ దేవుడు కాదు అని తెలుసుకోవడం కోసం ధ్యానం. జీవహింస పాపం అని తెలుసుకోవడం కోసం ధ్యానం. భూలోకం ఒక అద్భుత పాఠశాల, మనమందరం విద్యార్థులమని తెలుసుకోవడం కోసం ధ్యానం. జరుగుతున్న ప్రతి సంఘటన తాను నేర్చుకోవడానికే అని తెలుసుకోవడం కోసం ధ్యానం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని తెలుసుకోవడం కోసం ధ్యానం. సుఖదుఖాలు రెండింటినీ సమంగా స్వీకరించగల స్థితి కోసం ధ్యానం. అంతా బ్రహ్మమే అని తెలుసుకోవడం కోసం ధ్యానం. సృష్టిలో ఎన్నో రకాలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం ధ్యానం. తనకు భౌతిక శరీరమే కాదు, ఇంకా ఎన్నో దేహాలు ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ధ్యానం. తనకు భౌతికమైన కళ్ళే కాక మూడవ కన్ను, అదే దివ్య చక్షువు ఉంది అని తెలుసుకోవడం కోసం ధ్యానం. పై అన్నిటినీ అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసం కేవలం శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారా సాధ్యం. అప్పుడే సరి అయిన జీవన విధానం మరియు ముక్తి లభిస్తుంది.